నేను నిన్న ఒక వీడియో చూశాను. ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దట్ గర్ల్. 6 to 7 years ఏజ్ ఉంటుంది, ఇన్సులిన్ సొంతంగా వేసుకుంటుంది. యూ షుడ్ ఎంకరేజ్ ద పేరెంట్స్ అండ్ ద కిడ్స్ టు డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. వాళ్ళే చేసుకునేలాగా, స్వతంత్రంగా చేసుకునేలాగా చేసుకుంటే మంచిది. కానీ అట్ ద సేమ్ టైం బాధ, భయం కూడా అనిపించింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మనము చూడనప్పుడు ఇంజెక్షన్ వేసుకుంటే పరిస్థితి ఏంటి, రెండోది ఎంత డోస్ వేసుకుంటుంది అనేది మనకు తెలియాలా లేదా. అంటే చాలామంది అనుకోవచ్చు సెల్ఫ్ వేసుకుంటే బాగుంటుందని, బట్ ఎస్, అండర్ పేరెంట్ గైడెన్స్ ఓన్లీ. అట్లీస్ట్ 10 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు మనం ఈ జాగ్రత్త తీసుకోకపోతే, ఒకటి సెప్సిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ మల్టిపుల్ ఇంజెక్షన్ సైట్స్ వల్ల, రెండోది డోసేజ్ తేడా కొడితే చిన్నపిల్లల్లో షుగర్ సడన్గా పడిపోతే హైపోగ్లైసిమియా అంటారు కదా, మామూలుగానే వీళ్ళకి ఆ రిస్క్ ఎక్కువ. టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి, ఇలాంటి వాళ్ళకి ఇన్సులిన్ వల్ల సడన్గా రిస్క్ వస్తే, అంటే మీరు అనుకోవచ్చు లేదు మేము చూస్తూనే ఉన్నాం. నో, ఎందుకంటే 100లో ఒక్కసారి ఇలా జరిగి ఆ ఒక్కసారే మన పిల్లలకి అయితే, కాబట్టి స్ట్రిక్ట్లీ అండర్ పేరెంట్స్ గైడెన్స్ ఓన్లీ. ప్లీజ్ ట్రైన్ దెమ్ ఇన్ ఎ వే దే ఆల్సో నో ద డోసేజ్ అండ్ వేర్, ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి, ఎక్కడ వేయాలి, ఇది ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన వచ్చేలాగా. మూడోది, ఎస్, వేసుకున్నాక సడన్గా షుగర్ తక్కువైతే గుర్తించడం ఎలా, చెమటలు పట్టడం అయితేనేమి, కళ్ళు తిరగడం అయితేనేమి, ఇవన్నీ గుర్తించి వెంటనే తినడానికి తగ్గ ఏర్పాటు ఉందా, ఏమన్నా షుగరు, చాక్లెటు తినే ఏర్పాటు ఉందా, ఇన్ని గమనించుకొని అప్పుడు మీ పిల్లలకి మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్లీజ్. షుగర్ పేషెంట్లు వాళ్ళ పేరెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వైస్. ప్లీజ్ టేక్ కేర్. Hope your children will be safe. Share it with your friends.